అధ్యక్ష, మీ అనుమతితో ముందుగా మొన్న అసెంబ్లీలో జిఎస్టీ గురించి ఒక యాక్షన్ ప్లాన్ ఇస్తామని చెప్పాం. ఆ సందర్భంగా సభ్యులకి, రాష్ట్ర ప్రజలందరికీ కూడా దసరా శుభాకాంక్షలు. ఈరోజే దసరా ప్రారంభమైంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు సూపర్ జిఎస్టీ, సూపర్ సేవింగ్స్ నిన్నే ప్రధానమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. రాబోయే రోజుల్లో ఇది ఒక గేమ్ చేంజర్గా మన ఆర్థిక వ్యవస్థకు తయారవుతుంది. అయితే ఏ సదుద్దేశంతో అయితే ఈ యొక్క జిఎస్టీ తీసుకొచ్చామో దీని ఫలితాలన్నీ కూడా పేద ప్రజలకి, అన్ని వర్గాల స్టేక్ హోల్డర్స్ చేర్చాల్సిన బాధ్యత మన పైన ఉంది. దీనికోసం ఒక మంత్ అంటే ఒక 30 రోజుల కార్యక్రమాన్ని అనౌన్స్ చేస్తున్నాం. మొన్న ఈ ప్రభుత్వం ఏదైతే నలుగురితో ఒక కమిటీ కూడా దీన్ని అమలు చేయడానికి ఒక కమిటీ వేసాం. హెచ్ఆర్డి మినిస్టర్ లోకేష్ గారు, ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావుల కేశవ్ గారు, హోమ్ మినిస్టర్ అనిత గారు, టూరిజం మినిస్టర్ దుర్గేశం గారు, హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ గారితో ఒక కమిటీ వేసి ఈ కార్యక్రమాల్ని లాస్ట్ మైలుకు తీసుకుపోయి ప్రజా చైతన్యంతో ఏ స్ఫూర్తి అయితే సూపర్ జిఎస్టీ వచ్చిందో ఆ స్ఫూర్తితో సూపర్ సేవింగ్స్ కూడా అందరికీ చేరే విధంగా చేసే బాధ్యత వాళ్ళకి అప్పచెప్తున్నామని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన మాస్ మీడియా కమ్యూనికేషన్లు అవన్నీ ఏ విధంగా చేయాలన్నీ చేస్తారు. డిజిటల్ కమ్యూనికేషన్ కూడా ప్రాధాన్యత ఇస్తారు అధ్యక్ష. అదే మరి అధ్యక్ష, ప్రధానమంత్రి గారు నెక్స్ట్ ప్రధానమంత్రి గారు మాట్లాడినప్పుడు నిన్న కూడా ఆయన చెప్పింది, ఆయన కోట్ ఇది, జిఎస్టీ సంస్కరణలు భారత ఆర్థిక వ్యవస్థలో కొత్త దశకు నాంది పలుకుతున్నాయి. పన్ను వ్యవస్థను సులభతరం చేయడం ద్వారా పారదర్శకత పెరుగుతుంది, ప్రజల ఆదా శక్తి పెరుగుతుంది. ఈ మార్పులు పేదలకు, నూతన మధ్యతరగతికి మరియు మధ్యతరగతికి లాభాన్ని అందిస్తాయి. అదే సమయంలో భారత వ్యాపారవేత్తలకు మేడ్ ఇన్ ఇండియాని ప్రపంచానికి నాణ్యతా ప్రమాణంగా నిలబెట్టే శక్తినిస్తాయి. ఇది ప్రధానమంత్రి గారు చెప్పింది. ఇది జయప్రదం చేయడం కోసం మనం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో అధ్యక్ష, మన రాష్ట్రానికి సంబంధించి మీరు ఆలోచిస్తే ప్రగతిశీల ప్రజా విధానాల ద్వారా పేదలు, మధ్యతరగతి వారి జీవితాలను మార్చడమే మా లక్ష్యం. భారత స్వతంత్ర శతవార్షిక దినోత్సవం నాటికి ఆర్థిక అసమానతలు తగ్గించి బలమైన, సమతుల్యమైన సమాజాన్ని నిర్మించడం మా ఆకాంక్ష. ఈ లక్ష్యానికి సూపర్ జిఎస్టీ, సూపర్ 6 మరియు P4 కార్యక్రమాలు శక్తివంతమైన ఇంధనంగా నిలుస్తాయి. ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్ర వైపుకు నడిపిస్తాయి అధ్యక్ష. ఈ రెండు కూడా ఒక లక్ష్యాన్ని పెట్టుకుని దేశం మొత్తానికి ప్రధానమంత్రి గారు ఇచ్చిన లక్ష్యం. ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఈ లక్ష్యంతో ముందుకెళ్తాం అధ్యక్ష. ఇక్కడికి వచ్చినప్పుడు అధ్యక్ష, ప్రతి ఒక్కరికి బెనిఫిట్ వస్తుంది, ప్రతి ఇంటికి బెనిఫిట్ వస్తుంది. దీనివల్ల దేశం మొత్తం 2,50,000 కోట్ల రూపాయలు, 2,25,000 కోట్ల రూపాయలు బెనిఫిట్ వస్తే మన రాష్ట్రానికి 8,000 కోట్లు వస్తుంది అధ్యక్ష. చాలా వస్తువుల్లో, ఇంటికి వాడే వస్తువుల్లో 0 ట్యాక్స్ ఉంటుంది. స్మాల్ బిజినెస్ పీపుల్కి కూడా ఒక బూస్ట్ వస్తుంది, వాళ్ళ బిజినెస్ కూడా సులభతరంగా ఉంటుంది. ఇంకొక పక్క ఎంఎస్ఎంఈలు, ఇండస్ట్రీకి కూడా ఒక ఊతం వస్తుంది, డొమెస్టిక్ కన్జంప్షన్ పెరుగుతుంది. దీనివల్ల స్టేట్కి కూడా డబుల్ ఇంజిన్ సర్కార్, డబుల్ ఇంజిన్ గ్రోత్, ఈ రెండు కూడా సాధ్యమయ్యేదానికి ఈ యొక్క జిఎస్టీ రిఫార్మ్స్ దోహదం చేస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అందుకే మీరు ఇంకో పక్కన చూసి 0 ట్యాక్స్ కొన్ని 19% ఒక పక్క, ఇంకో పక్క 90% బెనిఫిట్ వస్తుంది అధ్యక్ష.
ఇంకొక పక్క దశ ఏ విధంగా ఇది స్వదేశీ మేక్ ఇన్ ఇండియా. ఈరోజు మనం ఒకసారి చూస్తే ఇది రాబోయే రోజుల్లో మేక్ ఇన్ ఇండియా ఏదైతే మనం ఆలోచిస్తున్నామో దానికి దోహదం చేస్తుంది. మేక్ ఇన్ ఇండియా అల్టిమేట్గా స్వదేశీ వస్తువులకు మనం ముందుకు పోతాం. ఫైనల్గా ఈ బ్రాండ్స్ అన్నీ కూడా ఇంటర్నేషనల్ బ్రాండ్స్గా తయారయ్యే పరిస్థితి వస్తుంది. ఇక్కడ చూసినప్పుడు సింప్లిఫికేషన్, ట్యాక్స్ స్ట్రక్చర్ అంతా సింప్లిఫై చేసి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ జరిగే పరిస్థితి వస్తుంది. రెండోది క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో ట్యాక్స్ల మీద అవన్నీ తగ్గించి కాస్ట్ తగ్గే పరిస్థితి వస్తుంది. ఇంకొక పక్క ప్రమోట్ డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చర్ని ప్రమోట్ చేస్తుంది, మేక్ ఇన్ ఇండియాని స్ట్రెంగ్తన్ చేస్తుంది. ఇది కాకుండా అల్టిమేట్గా గ్లోబల్ మార్కెట్లో ఇండియన్ బ్రాండ్స్ అన్నీ కంపీట్ చేస్తాయి. స్వదేశీ ఎంటర్ప్రైజెస్ అన్నీ కూడా చాలా వరకు ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది.